వేదిక మీద ఉన్న గౌరవ మాజీ మంత్రి మన ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలా అనేది దేశానికి చూపించిన మన హరీష్ అన్నకి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారికి, కాలేరు వెంకటేష్ అన్నకు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, మా శ్రీధర్ అన్నకు, మా కార్పొరేటర్లకు, మా నాయకులకు, ఇక్కడికి వచ్చిన అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అన్న, మా దగ్గర ఈ గడిచిన 1.5 ఇయర్ కాలంలో సుమారు 30,000 ఇండ్లని ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టినరన్న. మాకు వక్ఫ్ బోర్డ్ లో ఇంతకుముందు ఎప్పుడు కూడా నిషేధిత జాబితాలో లేకుండే, ఒక 20 ఎకరాలు కబ్జా పెట్టుకోవడానికి దాన్ని కూడా నిషేధిత జాబితాలకు తీసుకొచ్చిండ్రు. అసలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాలు అసలు వాళ్ళకి అర్థమే అవుతలేదు. ఇప్పుడు ఇంతకుముందు బాబు చెప్పినట్టు ఒక డిఫెన్స్ కాలనీ, ఇంతకుముందు ఒక జూపల్లి హోమ్స్, వాళ్ళు ఒక చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తిని వీళ్ళు ముటేషన్ చేయని కారణంగా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీటిని అన్నిటిపైన కూడా నిషేధంలోకి పెట్టడం జరిగింది. వీటిపైన మేము సమగ్రంగా పోరాడుతున్నాం. మొన్న ఒక 6 నెలలు వక్ఫ్ బోర్డు దగ్గర తిరిగి, అయ్యా మీరు ఇది తప్పు చేస్తున్నారు, మీరు ఇన్ని ఇండ్లని మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు అంటే ఆస్తి యజమానులని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకుంటే మొన్ననే ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు అన్న వాళ్ళు. లేటెస్ట్ గా కూడా ఈ వక్ఫ్ బోర్డు ఒక 10,000 ఇండ్లని దాని నుంచి రిలీజ్ చేయించుకోగలిగినాం. ఇంకా అనేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మా దగ్గర 30,000 ఇండ్లని, అవి అంటే ఇండ్లు అన్నప్పుడు ఒక చిన్న సెంటిమెంట్, ఒక ఇల్లు అన్నప్పుడు మనం జీవితకాలం కష్టపడి ఒక చెమటోడ్చి, మనం ఇంతకుముందు దాసోజు శ్రావణ్ అన్న చెప్పి రక్త మాంసం పెట్టి మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కట్టుకున్న ఇండ్లని సడన్ గా ఓ బిడ్డ పెళ్లి చేద్దాం, ఇవాళ బ్యాంక్ లోనికి పోదాం అని అనగానే వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయం వెళ్ళంగానే అక్కడ వాళ్ళు అంటుండ్రు మీది నిషేధిత జాబితాలో ఉంది. నిషేధిత జాబితాలో ఎందుకున్నది మాది? ఇగో దీనికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క కాగితం వాళ్ళ ముంగడ పెట్టిన. అసలు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటికి గెంటేయడము ఏంది అంటే, మళ్ళా ఒక 50,000 1,00,000 తీసుకురండి ఏదైనా చూద్దాం అనే విధంగా ఇలా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు తయారైన సందర్భం మేము చూస్తున్నామన్నా. దీని నుంచి మీరు ఎలాగైనా మాకు ఒక స్ఫూర్తిని నింపి పోరాటం చేసి మా ఈ ఆస్తులను కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా అనేక ఉదాహరణలు చెప్పాలని ఉంది, కానీ మీరైతే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలంగాణ.